హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు హిమంతి రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ రీసెంట్ గా అల్లు శిరీష్ గారు ప్రభాస్ గారి గురించి చేసిన కొన్ని కామెంట్స్ పరోక్షంగా అల్లు అర్జున్ గారిని విమర్శించినట్టు, అల్లు అర్జున్ గారిని అంటే ఆయన పరువు తీసేసినట్టుగా ఉన్నాయని నెటిజన్స్ మాట్లాడుతున్నారు. సార్ అసలు అంటే కొన్ని రోజుల నుంచి కూడా చూసుకుంటే అల్లు అర్జున్ గారి పైన ట్రోలింగ్, విష ప్రచారం అనేది జరుగుతుంది. మనం కూడా ఒకసారి మాట్లాడాం. ఇప్పుడు ఆ కోవలోకి ఇది కూడా వస్తుంది సార్. అంటే ప్రభాస్ గారి పైన అల్లు శిరీష్ గారు కామెంట్ చేయడం ఏంటి, దాన్ని అల్లు అర్జున్ గారికి లింక్ చేయడం ఏంటి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సార్ మరి మీ అల్లు అర్జున్ గారి పైన అంటే ప్రభాస్ గారి పైన అల్లు శిరీష్ చేసిన కామెంట్స్ ఏంటి, అది ఏ విధంగా అల్లు అర్జున్ గారికి సూట్ అవుతుంది, మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఆయనకి సినిమా ఫీల్డ్ పట్ల మిడి జ్ఞానంతోనే మాట్లాడాడు ఆయన. ఓకే. ఎందుకంటే పెద్ద హీరోలందరికి కూడా పిఆర్ ఉంటుంది. అవును, పెద్ద హీరోలందరికి కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ మన విజయ్ దేవరకొండ కూడా కొంతమంది పిఆర్ ఉంటారన్నమాట, గ్రూప్ ఆఫ్ పిఆర్ ఉంటారు. అలాగే ప్రభాస్కి ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు, కృష్ణరాజు ఉన్నప్పుడు కానీ ఆయన పిఆర్ ఉండేదన్నమాట. డ్రెస్తో చాలా క్లోజ్గా ఉంటారన్నమాట. ఈ డిసిప్లిన్, ఇదంతా మర్యాద, సంస్కారం అంతా వచ్చింది కృష్ణరాజు గారి దగ్గర నుంచే వచ్చింది. అదే కొనసాగుతూ ఉంది. ఈయన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాదంటే ఏ విషయంలో కూడా తల దోర్చడు. సిగ్గు ఎక్కువగా ఉంటుంది దానికి. మాట్లాడితే ప్రాణం పెడతాడు. సహాయం కోసం ఎవరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని నిరాశపరచకుండా ఎంతో కొంత ఇస్తాడు. చిత్ర పరిశ్రమ కూడా ఏదైనా ఆపదలో ఇరుక్కున్నప్పుడు కోట్ల రూపాయలు దానం చేస్తానని ముందుకొచ్చిన వ్యక్తి, ఆదుకున్న వ్యక్తి కూడా. అటువంటి వ్యక్తిని కొత్తగా పోడేది ఏముంటుంది? పిఆర్ ఉంది, ఆయన పిఆర్ లేదు, ఎవరు లేరు అనుకుంటే ఇంతవరకు అమాయకత్వం బయటపడుతుంది కదా. ఆయన పిఆర్ ఉంది ఆయనకి. ఆయన పెద్ద ఆలోచనాపరుడు. వాటికేమో ఏది పట్టించుకోనట్టు ఉంటాడు, కానీ మైక్రోస్కోపిక్ లెన్స్లో చూసి మరీ డెసిషన్ తీసుకుంటాడు. ఎవరు? మన ప్రభాస్. ఇక్కడ అల్లు అర్జున్ ఏంటంటే కొంచెం ఆయన ట్రాక్లోంచి, సక్సెస్ఫుల్ ట్రాక్లోంచి ఆ పేరు వచ్చేసరికి, ఆ పాన్ ఇండియా స్టార్ పేరు వచ్చేసరికి ఆస్కార్ జాతీయ అవార్డు ఇవన్నీ కైవసం చేసుకున్నప్పుడు ఆయన తనను తాను మర్చిపోయి తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నా స్కూల్లో కనీసం మార్కులు రాక టీచర్ కొట్టి ఉన్నప్పుడు నేనేమైపోతానో అనే భయంతో మా తాతయ్య నా పేరు మీద 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాడని చెప్పి ఏడుస్తూ మాట్లాడినప్పుడు, అంటే తనని తను చిన్నగా ఊహించుకున్నాడు. అలాగే కుటుంబ సభ్యులు కూడా చాలా చిన్నగా ఊహించుకున్నారు. గంగోత్రిలో ఏమిటి ఆయన తాలూకు రూపం అది తెలుసు. మరి ఈరోజు ఏమిటి మ్యాన్లీ హీరో అంటున్నారు, అంటే మగతనం ఉన్న హీరో అంటున్నారు. కొంతమంది పెద్ద హీరోయిన్లు కూడా అల్లు అర్జున్ గారితో ఒకసారి డ్యాన్స్ చేస్తే చాలు మా తాలూకు జీవితాలు ధన్యం అయిపోతాయనే పద్ధతుల్లో ఉన్నప్పుడు ఆయన మారకూడదు. ఏదో మొత్తానికి గలబా జరిగింది వాళ్ళ జీవితాల్లో. ఈయన ఏంటంటే మేము చెప్తున్నా సరే మా మాట వినటం లేదు అని చెప్పగానే చెప్పడం అవుతుంది శిరీష్. మేము ఎంత చెప్పినప్పుడు కూడా మా మాట వినటం లేదు. ఏం చెప్తారు? అరే మామయ్య కుటుంబంతో మనందరం కలిసిమెలిసి ఉందాం, చిన్నప్పుడు కానీ ఉన్నావు కదంటే నో నథింగ్ డూయింగ్ అంటారు. దీని వెనక జరిగింది కదా అది. అలాగే మన అల్లు అరవింద్ కూడా అదే కోరుకుంటాడు కదా. ఎంతైనా మనం ఆడపిల్లలు ఇచ్చుకున్నాము చిరంజీవి గారికి, మనం ఆ సంయమనం పాటించాలని తప్పకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకుంటాడు. చెప్పిన తర్వాత నో నథింగ్ డూయింగ్ అంటే అల్లు రామయ్య కుటుంబంగానే మనం మనగలుగుదాం అనేటువంటి ఆలోచనతో తనకు తోచిన మాటలు మాట్లాడాడు, కానీ అదేమి అనుభవంతో మాట్లాడిన మాటలు కాదు. అది కొంత తొందరపాటు. ఓకే. అంటే సార్ అల్లు శిరీష్ గారు మనం ప్రభాస్ గారి గురించి మాట్లాడారు. ఆయన యాక్చువల్ గా దాన్ని అల్లు అర్జున్ గారికి అన్వయించి చూడడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హీరో అంటే ఇలా ఉండాలని చెప్పడం తన ఆలోచన. ఇప్పుడు నీలా కాదు అన్ని తృణీకరించడం, అన్ని పూర్తిగా తిరస్కారం చేయడం కాదు. ఆ ప్రభాస్లో ఎంత మంచితనం ఉందో నీళ్ళు అంత మంచితనం ఉండాలి. చూడు 12 సంవత్సరాలు బట్టి ఎక్కడైనా మాట వచ్చిందా? ధర్మదాత
దాన పురుషుడు అని ఇలాగ అనుకుంటారు. కానీ నీలాగా ముక్కు మీద కోపం ఉంది, ఎవరినైనా సరే తిరస్కరించి మాట్లాడడం. ఎస్, అంటే కొణిదెల వారి వంశానికి ఎంత పేరు ఉందో అల్లు రామలింగ వంశానికి కూడా అంతే పేరు ఉంది. వై నాట్ అనే పద్ధతిని కొంతమంది నెటిజన్స్ అలా ఎప్పుడూ అంటే విమర్శిస్తూనే ఉంటారు. ఇప్పుడు అల్లు రామ అంటే రామలింగి మనవుడు అల్లు అర్జున్ చేసిన పొరపాటు అని నేను చెప్పను. కానీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తలమానికంగా అందరికి కూడా సమర్థనీయంగా ఉండాలన్నమాట. అంటే సార్ అల్లు శిరీష్ గారు అల్లు అర్జున్ గారి పైన ఎటువంటి కామెంట్స్ చేయలేదు, కాకపోతే నెటిజన్స్ ఈయనకు అన్వయిస్తున్నారు. అది ఎందుకు జరుగుతుంది అల్లు అర్జున్ గారి పైన అంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకుంటాం. అంతే అంటే అల్లు అర్జున్ని ప్రతి ఒక్కరు తిరుగుతున్నారండి. అవును, అది ఎందుకు సార్? ఆ పుష్ప డేట్ కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం అదే. అయితే అక్కడ చేసిన పొరపాటు అంటే అన్నీ ఒకసారి పైకి ఉబ్బికాయి అన్నమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ అయిపోయేసరికి ప్రొడ్యూసర్ లోపల తపన పడతాడు. బయటికి ఇట్స్ ఆల్ రైట్ అని చెప్పినప్పుడు కూడా లోపల తపన పడుతూ ఉంటాడు ఒకటి ప్రొడ్యూసరు. డైరెక్టర్ తీసింది ఎక్కడో ఈయన కనెక్ట్ అవ్వకపోతే డైరెక్టరే చెప్పలేడు కదా, ఎందుకో ఆ సన్నివేశాలు నాకు కనెక్ట్ కావటం లేదని. అక్కడ అది ఎప్పుడైతే సినిమా లేట్ అయిపోయిందో ఆ సినిమాలో కథలో ఉన్న ఫ్రెష్నెస్ కోల్పోతారు. ఆర్టిస్టుల తాలూకు రూపాలు కూడా మారిపోతుంటాయి. 2 సంవత్సరాలు బట్టి తీస్తున్నారండి. ఇలా అనేకమైన కారణాల చేత ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నెటిజన్స్ కూడా వాళ్ళ ఫ్యాన్స్ అండి. ఎవరైతే సుకుమార్ని చంపేస్తామని బయలుదేరారు, గెన్నాలు చేస్తాను సినిమా అందరూ చెయ్యి అని చెప్పారన్నమాట. అంత ఘోరమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కూడా సినిమా లేట్ అయ్యేసరికి వాళ్ళే ట్రోల్ చేస్తారు. ఎన్ని ప్రమాదాలు ఉన్నాయన్నమాట. దాంట్లో ఈయన శిరీష్ కొంచెం అల్లు అర్జున్ కంటే తెలివైనవాడు విషయాల్లో. అల్లు అర్జున్కి దేవుడు దయ ఉండి మంచి నటుడు అయ్యాడు. కానీ శిరీష్ మంచి బిజినెస్ మ్యాగ్నెట్, చాలా తెలివైనవాడు అన్నమాట. సరే, మన అల్లు అర్జున్కి ఈ శిరీష్ చెప్పిన మాటలన్నీ కూడా చెప్పకనే చెప్పినట్టు అవుతాయి. సరే, అసలు అల్లు అర్జున్ గారి పైన ట్రోలింగ్ గత కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తుంది కదా, కొంత కాలం నుంచి కూడా. ఇది ఎప్పుడు ఆగే అవకాశం ఉందంటారు సార్? ఇది అల్లు అర్జున్ గారి పైన ట్రోలింగ్ ఇట్లా ప్రచారాలు చేయడం ఆగవండి. వన్స్ మనం ట్రోలింగ్కి అవకాశం ఇచ్చినట్టయితే అవి ఆగవు. అప్పుడు ఎత్తి చూపించడం, వాళ్ళు తెలుసుకోవలసినటువంటి సత్యాన్ని కూడా ఎత్తి చూపించడం చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్ చేసి అమ్మనా బూతులు తిట్టడానికి ప్రయత్నం చేస్తారు. మన మీద కాదు, మనం కాకపోతే ఇంకొకరిని ఇలా ఇంకోళ్ళైతే ఇలా తిట్టుండేవాడిని అని చెప్పి మనల్ని తిడతారన్నమాట. ఇది నా స్వానుభవం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ట్రోలింగ్స్ని పట్టించుకుంటారు. వాళ్ళు పట్టించుకున్నంత వరకు ట్రోలింగ్స్ కొనసాగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాన్న.